ఓం అస్మద్గురుభ్యో నమః. లీలాసంగస్తనగిరితటే సుప్తముద్భోజ్యకృతం పారాజ్యం సంసృతిశతసరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం రజనికలితం యా బలాత్ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండావ్రీవ్యతిరేగడే శరణం. ప్రియా భగవద్బంధువులారా, ఈరోజు మనం 6వ పాశ్రం పుల్లం సిలింభినకాన్ పుల్లరయ్యను కోయిలిల్ வெள்ளை விலசங்கனம் பேருறவும் கேட்டுலையோ பிள்ளாய் எலிந்திராய் பேய் மலையினஞ்சுண்டு கள்ளச்சகடம் களக்களிய காலோ அச்சு வெள்ளுத்தரவில் வெயில் அமரன் வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் முள்ள எழுந்து அறியன்று பேரவும் உள்ளும் புகந்து புலரந்தேலோ రంభావాయ్. గోపిగా పక్షులనియో కలమనియో ఒకదాన్ని ఒకటి పిలుచుకొనుచున్నవి. చూడు, పశురాజుల గరుత్మంతుని దేవాలయంలో తెల్లలైన శంఖము నుండి వెలువడు పెద్ద ధ్వని వినలేదా? పిల్ల లేచురా, రాక్షసుయకు పూతన స్థలమునందరి విషమును ఆరగించిన వారిని, నంగబడిని సందులు చెడినట్లు ధరిన వారిని, పాలకల్లో తెల్లని ఆదిశేషునిపై అమరయుని యోగనిద్ర చెందిన వారిని, సృష్టికి మూలమగు బీజం వంటి వారిని మనసు నిలుపుకున్న మునులు యోగులు మెల్లగా మెల్కొనచు హరిహరి అని నామస్మరణ చే ఘోష మా మనసులో ప్రవేశించి పరవశింపజేసినది. ఇది భవ్యమగు అద్వితీయమగు మనగతం విశేషాతం. ఈ పాశ్రం మొదలకు 10 పాశ్రముల వరకు 10 మంది గోపికలను నెలకొల్పుతున్నారు. చెడు నుండి 10 పాశ్రములో 10 మంది గోపికలను ఎప్పుడు చెప్పాను. ఇచ్చట 10 మంది గోపికలనగా 10 ఇంద్రియములు, 10 మంది ఆళ్వార్లు, గురువాక్య పరంపర కూడా ఈ 10 పాశ్రములచే బోధించబడింది. ఈ పాశ్రమ భగవదానుభవం కృత ఒకటి వలన ఈ వైభవం తెలియని తానొక్కతే తన భవనంలో పరుండి వెలికి రాని ఒక ముగ్ధను లేపుతున్నారు. లేపుటకు తెల్లవారు కదా, తెల్లవారులకు గుర్తులు చెప్పుతున్నారు. పక్షులు అరుచున్నవి. దేవాలయమున శంఖము చే పెద్దత్వాన్ని వినలేదా? ఓ పిల్లలేమో పూతన చనుకోల విషయం ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాల సముద్రంపై చల్లచల్లని మెత్తని శేషశైపై పవలించున్న జగత్కారణ భూతులకు శ్రీమన్నారాయణ తన హృదయంలో నిలుపుకొని మెల్లగా లేచి మనులు యోగులు హరిహరి అను పెద్ద ధ్వని మా హృదయమున చొరబడి చల్లవలిసి మమ్మల్ని మేల్కొల్మింది. నీవు కూడా లేచురమ్ము. ఇచ్చట పక్షులనగా ఆచార్యులు. పక్షులు 2 రెక్కలతో ఆకాశం నెగలటు ఆచార్యుడు జ్ఞాన స్థానములతో పరమాత్మ యందు విహరించును. శంఖధ్వని అనగా ఓంకార ధ్వని అనగా జీవుడు పరమాత్మకు దాసుడని, భక్తునికి దాసుడని. ఇచ్చట పూతననగా ప్రకృతి. పూతన స్థానములు అహంకారం, మమకారం, విషము శబ్దస్వరూపము, రసగంధముల విషయములు. శకటాసురుడు సుఖములంతా పొందించు ఈ శరీరం. ఈ పాశ్రమం పెరియాళ్ళు వారు నెలకొల్పుతున్నారు. ఇందులో పిల్లాయ్ అని కదా సంబోధన. ఇది అజ్ఞానము సూచించను. ఈ అజ్ఞానం జ్ఞాన విపాకం వలన ఏర్పడింది. పాండిత్యం నిలవేజే బాల్యేన తిష్టాస్సేత్ అని కదా శృతివాక్యం. అందులో ఆండాలతో తన జనకులకు మొదట స్మరించే ఔత్సత్యం కూడా. వల్లభరాయల సభలో విజయోత్సవం ఏనుగుపై ఊరేగింపు జరుగుతుండగా శ్రీమన్నారాయణ శ్రీ భూనీలా సమేతలై గరుడ వాహనారులై వేంచేయగా వారికి మంగళాశాసనం కావచ్చు. ఇది ప్రేమదశలో చేయ కార్యక్రమం. ప్రేమదశలో జ్ఞానదశలు ఉంటుంది. ఇట్లు జ్ఞాన పరిపాక కార్యముగా అజ్ఞానం కార్యముగా అని వీరు పిల్లాయను. ఈ పాశ్రమంలో గురు పరంపరా వాక్యం అస్మద్గురుభ్యో నమః అనున్నది. గురువుల కొత్త సిద్ధాంత ప్రచారం ప్రారంభించిన వారి ఒకటి వల్ల పిల్లాయి అన్నది సరిపడను. స్వస్తి కర్కటే పూర్వ పాల్గొంజం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగరాయకం స్వచ్ఛిష్టమాలికా గంధబంధ బంధురజష్ణవే విష్ణుచిత్తనోజాయ గోదాయ నిత్యమంగళం మాతృసా కించిత్రాణబద్ధ కంకణపాణి విష్ణుచిత్తనోజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమద్ విష్ణుచిత్తారై మనోనందన హేతవే నందనందన సుందరి గోదాయ నిత్యమంగళం. కర్కటే పూర్వ పాల్గొంజం తులసీ కారణోద్భవం పాండే విశ్వాం గోదా వందే శ్రీరంగనాయకం. స్వస్తి. జయ శ్రీరామ్.